పర్ఫెక్ట్లీ ఆల్ రైటా? మళ్ళీ ఒకసారి లేచిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు ఈ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి వక్తలైనటువంటి అతిథులు కూడా వచ్చున్నారు. చాలా చక్కగా సవివరంగా అన్ని వివరిస్తారు మీకు. అదేవిధంగా మీలో ఉన్నటువంటి ఉత్సాహము చూస్తూ ఉంటే ఒకనాటికి తరిగిపోయినటువంటిది కాదు ఇది. అదేవిధంగా విద్య అనేది మూడో నేత్రం లాంటిది. గెలుపు గుర్రాల మీద పరిగెడుతూనే ఉండాలి, ఆకాశమే హద్దుగా చేసుకోవాలి. దానికోసం మీకు చిన్నది ఒకటి వినిపిస్తాను. గెలుపు తలుపులే ఆకాశమే కోసమే. గెలుపు తలుపులు తీస్తుంది ఏంటి? ఆకాశం హద్దు చేసుకోవాలి మీరు. అది మీకోసమే. దయచేసి వినండి. పెద్దలు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీ నిజ జీవితంలో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు దాన్ని ఆ వచనాలన్నింటినీ కూడా రూపొందించుకోవాలి. మనసులో నిత్యము మననం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ కార్యక్రమం సీనియర్స్ జూనియర్స్ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వాళ్ళు నిన్ననే తరగతి గదిలో నుండి అంటే పాఠశాల నుండి ఇక్కడికి వచ్చున్నారు. మీరు సీనియర్స్ కాబట్టి మీరు కొన్ని మీకు అనుభవాలు జోడించి వాళ్ళు మంచి మార్గంలో నడిపించే బాధ్యత కూడా మీది. అదేవిధంగా విద్య అనేది మూడో నేత్రం కాబట్టి దయచేసి వినండి బాబు. మీలో ఎంతమంది తల్లిదండ్రులు డిగ్రీ చేశారు? ఎంతమంది తల్లిదండ్రులు ఇంటర్ దాకా చదివారు? అదే చెప్తుంది, చదువు అనేది మూడో నేత్రం లాంటిది. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి కష్టపడి కూలి నాలి చేసి రకరకాలైనటువంటి పనులు చేసి మిమ్మల్ని స్టేజ్ దాకా చదివించే పరిస్థితి కలిగింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు చదువు అనే జ్ఞానం లేదు కాబట్టి మిమ్మల్ని ఆ కళలో ఊపైనా మిమ్మల్ని ఒక అధికారిగానో, ఒక మంచి ఉద్యోగిగానో, ఒక మంచి వ్యాపారవేత్తగానో చేయడానికే కాదు, చదువు అనేది విజ్ఞానము, వికాసవంతమైన జీవితం కలిగి ఉండడం కోసం నా కొడుకు చదువుకున్నాడు, నా కూతురు చదువుకున్నదనేటువంటి గర్వంగా బయట చెప్పుకునే రీతిగా, అంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి. అందుకనే చదువు మూడో నేత్రం అని చెప్తున్నాను. వాళ్ళకు లేదు ఆ అవగాహన, చదువు మీద చదువు ఆ రోజు చదివించే వాళ్ళు లేరు. అందుకని మీకు అన్ని అనుకూలాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, మీ కాలేజీ చైర్మన్ గారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కడా లేనటువంటిది కూడా బాగా ఏర్పాటు చేశారు కాబట్టి మీకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు చదువుకోవటమే ఏకైక లక్ష్యం. ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, కేకలు ఉండాలి. వీటన్నిటికీ గోల్ ఏది? చదువు. దాన్ని రీచ్ కావాలి. ఫస్ట్ మన తల్లిదండ్రులను మనం సంతృప్తి పరచాలి, తర్వాత గురువులు, సమాజం. దయచేసి మీ అందరూ కూడా ఇందాక పాట పడేదా అదేవిధంగా ఎదుగుదల అనేది ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ఉండాలి. ఈరోజు చంద్రమండలం మీదకి వెళ్ళారు, రేపు సూర్యమండలానికి కూడా మీద కూడా మానవుడు వెళ్ళాలని పరితపిస్తున్నారు. మనము టెక్నాలజికల్గా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో బేరీజు వేసుకొని పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులను పూజిస్తూ అప్పుడే మీకు విద్య కూడా అప్పేది. చదువుకుంటున్నామా అని కాదు, విద్య ఎప్పుడు అవుతుందండి? తల్లిదండ్రులను పూజిస్తూ పెద్దలను గౌరవిస్తూ ఉపాధ్యాయులను ముందు ఆరాధిస్తుంటే అప్పుడు మీకు విద్య అవుతుంది. క్రమశిక్షణ అనేది ఉపాధ్యాయులు నేర్పుతారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రాసమణి గారికి, అదేవిధంగా మన కాలేజీ చైర్మన్ కనబర్ల గుండారెడ్డి గారికి, జీవి రత్నం గారికి, ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రవి గారికి, మీ అందరి అభిమాని ఒకప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు డైరెక్టర్ నాగేంద్రబాబు గారికి, అదేవిధంగా రామసుబ్బారావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.